వెల్కమ్ టు సంజనా స్వామి వ్లాగ్స్. మా డాడీకి అయితే పండగకి సామాన్ తెచ్చిండు. ఏమేమి తెచ్చిండో మీకైతే చూపిస్తాను. చింతపండు, ఇంకా దొడ్డు రవ్వ, ఉప్మా కోసం అయితే దొడ్డు రవ్వ, మళ్ళీ వాయిస్ అక్క, అండ్ పూరి ఇది మైదా పిండి, గర్జల కోసం అయితే మైదా పిండి, అప్పలు గట్లా వేస్తాం కదా, ఇది పూరి పిండి 2 kgs. నెక్స్ట్ షాంపూలు 5 దండలు, చిన్న షాపే పెట్టవచ్చు మా ఇంట్లో సామాన్ తోటి, నెల రోజులకు సరిపోయే సమ్మానే. పాండ్స్ పౌడర్, సంతూర్ సబ్బులు, చర్మ సౌందర్య రహస్యం సంతూర్ సోప్స్, అండ్ డజన్ బట్టల సబ్బులు ట్రిప్లెక్స్. నెక్స్ట్ అంట్ల సబ్బు విమ్. ఈసారి బాగా వచ్చిందిగా. మా అక్క వాయిస్ చేయడం ఎంత పెద్దగా ఉందో. అమ్మ పోయింది షాప్కి. విమ్ బార్, వాటర్ చిన్నగా. నెక్స్ట్ వ్యాజ్లిన్. అప్పలు చేసేందుకైతే పామ్ ఆయిల్, అప్పలు చేయడానికి. పల్లీలు గర్జలకి, పల్లీలు బెల్లం గర్జలు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇంకా అమ్మ గర్జలు చేస్తా అంటే పల్లీలు బెల్లం గర్జలు అయితేనే తింటామంటే ఇంకా పల్లీలు బెల్లం అయితే తెప్పించింది. బెల్లం 3/4 కిలో. జీలకర్ర కొంచెం చెటాకే తెప్పించింది, ఇంట్లో ఆల్రెడీ ఉందట. అండ్ నువ్వులు, ఈరోజు భోగి రోజు అయితే ఇంకా పుల్గం కొడతారు కదా, ఆ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు స్వీట్స్ ఏవైనా చాలా ఇష్టము. సో ఇంకా అమ్మ కొట్టనన్నది, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం, మళ్ళీ అయితే వేసుకోముగా ఇలాంటి స్పెషల్స్. ఇంకా పుల్గం కూడా కొట్టేసి అంటే ఈరోజు కొట్టేసింది అనమాట. ఇది నువ్వులు, తెల్ల నువ్వులు. అండ్ సబ్బులు ఇంకా ఉన్నాయి, డజన్ తెప్పించింది. ఫెయిర్ అండ్ లవ్లీ. నెక్స్ట్ కొబ్బరి నూనె, 1/2 kg కొబ్బరి నూనె. మేము వెళ్ళిపోయేలోపు ఈ డబ్బా ఖతం చేసిపోతాం. అండ్ నెక్స్ట్ చాపత్త, కుల్ల చాపత్తనే అలవాటు మాకు బాగా, కుల్ల చాపత్త. కందిపప్పు, నెక్స్ట్ ఎర్రపప్పు, మైసూర్ దాల్. ఇంకోటి శనగపప్పు. శనగపప్పు దేనికి రాసిందక్క? అప్పలకి. ఇంకా అప్పలు చేయలేదు, ఎప్పుడైనా పండగకి ఫస్టే అప్పలు చేసేది. ఇంకా అమ్మ ఊరికి వెళ్ళింది కాబట్టి ఇంకా లేట్ అయింది అప్పలు చేయడం. అయితే అప్పలకి శనగపప్పు. చక్కెర 3 కిలోలు. నెక్స్ట్ ట్రిప్లెక్స్ సర్ఫ్. మినప్పప్పు అప్పలకే. అండ్ అల్లం ఎల్లిగడ్డ ఊళ్ళోకి వస్తుంది కదా, ఇంకా పండగ మట్టుకు అనేసి అయితే 1/2 kg తీసుకుంది. 1/2 kg అల్లం ఎల్లిగడ్డ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిండు డాడీ పిల్లలకి. అండ్ అట్లే బ్రెడ్ ప్యాకెట్ కూడా తెచ్చిండు. బ్రెడ్ ప్యాకెట్ ఇప్పుడు పాలల్లో అయితే తిన్నాం. నెక్స్ట్ ఇంకో బ్రెడ్ ప్యాకెట్ అయితే తినేసినాం, కంప్లీట్ కూడా అయిపోయింది. ఏమైంది? అండ్ అట్లే టేస్టీ గోల్డ్ నూనె డబ్బా 15 kgలు. మా ఇంట్లో సామాన్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు సామాన్ తెచ్చిరా? పండగ సామాన్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది కదా. చిన్నప్పుడు అయితే మస్తు ఖుషి పడేది ఇంట్లోకి సామాన్ తెస్తే. ఇప్పుడు చికెన్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేది కదా, అందుకే ఖుషి అయ్యేది. అయితే నేను సామాన్లో ఎప్పుడైనా మా వాళ్ళకి చెప్పకుండా, మా వాళ్ళు చెప్పిన సామాన్ కాకుండా మా వాళ్ళకి చెప్పకుండా నేను ఒకటి ఐటెం రాసుకుంటాను. నాకు ఇష్టమైంది గులాబ్ జామ్ ప్యాకెట్ రాసిన. ఆ షాప్లో లేనట్టుంది, కొట్టేసిండు ఆయన. మంచిగా గులాబ్ జామ్ చేసుకుందాం అనుకున్నాం.
ఇంకా షాప్ ఆయన అయితే కొట్టేసిండు గులాబ్ జామ్ ప్యాకెట్ని. షాప్లో లేనట్టుంది. టోటల్ బిల్ ఎంత అయిందంటే 2960. అది కూడా మళ్ళీ నూనె డబ్బా కాకుండా 3000 అయింది. నూనె డబ్బాకి 2000, అంటే టోటల్ 5000 అయిందనమాట. ఓన్లీ ఈ సామాన్కే చూడండి 2960 రూపాయలు. 3000 ఈ సామాన్కి, 2000 దీనికి, 5000. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మంత్లీ ఎంత తక్కువలో తక్కువ తెచ్చుకున్నా. చాలా రేట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా చాలా కష్టపడాలి. దీన్ని బట్టి మనం అర్థమైంది ఇంకా బతకాలంటే ముందు. ఓకేనా, బాయ్. మరి మా పండుగ సామాన్ అయితే ఇది. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అందరికీ అయితే హ్యాపీ పొంగల్. బాయ్ బాయ్.